రాష్ట్రంలో డీజిల్ కొరతే లేదు, నో స్టాక్ బోర్డులుంటే తాట తీస్తామంటూ సీఎం చంద్రబాబు హడావిడి చేశారు. కానీ వాస్తవం మరోలా ఉంది. డీజిల్ దొరక్క అటు ఆక్వా ఇటు వరి రైతు అవస్థలు పడుతున్నారు. డీజిల్ కొరత తీవ్రంగా ఉండడంతో ఆక్వా చెరువుల్లో నిరంతరం తిరగాల్సిన ఏరియేటర్లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఓవైపు జిల్లాలలో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్న సమయంలో హార్వెస్టర్లకు అవసరమైన డీజిల్ దొరక్క అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సమస్య తీవ్రంగా ఉండడంతో అన్ని రంగాలపై దీని ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రంగంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1000 ఎకరాల్లో ఆక్వా చెరువులున్నాయి. ప్రతి చెరువులోనూ రొయ్యలకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అందించడానికి ఏరియేటర్లు ఉపయోగిస్తారు. విద్యుత్ కోతలు ఉన్నప్పుడు, అదేవిధంగా విద్యుత్ కనెక్షన్లు లేని చెరువులకు జనరేటర్లు నిర్వహించడానికి డీజిల్ అత్యవసరమవుతోంది. ఏరియేటర్లు తిరగాలంటే చాలా వరకు చెరువుల్లో డీజిల్తో నడిచే జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు డీజిల్ దొరక్కపోవడంతో రొయ్యకు ఆక్సిజన్ అందక చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలకే ఈ డీజిల్ పెట్రోల్ కష్టాలు కనిపిస్తున్నాయి, కానీ గుత్తేదారులకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు మాత్రం యథేచ్ఛగా డీజిల్ పెట్రోల్ సరఫరా చేస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రోజు దినచర్యల్ని నడుపుకోవడానికి ప్రజలకు డీజిల్ ని పెట్రోల్ ని అందించలేని మీరు కంపెనీలు అమెరికా నుంచి తీసుకొచ్చి ఏం సాధిస్తారో మాకు అర్థం కావట్లా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా సాగులో డీజిల్ వినియోగం విస్తృతంగా జరుగుతోంది. దాదాపు 60,000 నుంచి 1,00,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. సాగు కాలమైన 100 నుండి 120 రోజుల్లో ఎకరా చెరువులో ఏరియేటర్లు నడవాలంటే 400 నుంచి 600 లీటర్ల డీజిల్ అవసరమవుతోంది. వీటి నిర్వహణకు అవసరమైన డీజిల్ ను క్యాన్లలో నింపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ పెట్రోల్ బంకుల వద్ద ఏర్పడిన డీజిల్ కొరతతో లూజు అమ్మకాలు నిలిపివేశారు. దీంతో ఆక్వా రైతులు పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. మిగిలిన రాష్ట్రాల్లో లేని సమస్య కేవలం మన రాష్ట్రంలోనే తలెత్తడానికి కారణం కూటమి సర్కారే అంటున్నారు రైతులు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరు వల్లే ఇవాళ మనకి డీజిల్ పెట్రోల్ ఇబ్బంది అవుతుంది. రైతులు ఒక రైతు కాదు, ఇవాళ కిలోమీటర్ల తరపున రైతులు పీపాలు పట్టుకుని నిలబడే స్టేజికి తీసుకొచ్చాడు ఈయన. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో హార్వెస్టర్లకు డీజిల్ అందక వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1,00,000 ఎకరాల్లో వరి పంట కోతలు చేయాల్సి ఉంది. కానీ డీజిల్ కొరత రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కూటమి సర్కార్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు అన్నదాతలు. పెట్టిన పెట్టుబడి రాలేక రైతాంగం అంతా కూడా చాలా తీవ్రమైన నష్టాలు చూస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఈ కూటమి ప్రభుత్వం. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఈ కూటమి ప్రభుత్వంలో ఏది కూడా నిజాలు చెప్పరు. పేపర్ వరకే పరిమితం, ప్రకటనల వరకే పరిమితం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వందలాది పెట్రోల్ బంకుల్లో ఇప్పటికీ కొన్ని బంకులు తెరుచుకోలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 177 బంకుల్లో కొన్ని ఇప్పటికీ డీజిల్ కు సంబంధించి నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో డీజిల్ సరఫరా ఉందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా కూటమి సర్కార్ కళ్లు తెరిచి రైతు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు.